సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మిసెస్ G5 ఓటీటీ వేదికగా ఇటీవల విడుదలైన చిత్రంపై సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ అనే ఒక పురుష హక్కుల సంస్థ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమా మితిమీరిన స్త్రీవాదాన్ని ప్రోత్సహిస్తుందంటూ పేర్కొంది. కుటుంబం కోసం పురుషులు ఎంతో శ్రమిస్తుంటారు, పని ప్రదేశాల్లో ఒత్తిడికి లోనవుతారని పేర్కొంది. గతంలో అమర్ కౌశిక్ తెరకెక్కించిన మూవీ స్త్రీ చిత్రాన్ని వదులుకున్నందుకు ఇప్పటికే బాధపడుతున్నట్టుగా చెప్పారు హీరో వికీ కౌశల్. హర్రర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ కోసం మొదటి దర్శకుడు వికీ కౌశల్ ను సంప్రదించారంట. అయితే తాను అప్పటికే మరో మూవీతో బిజీగా ఉండడంతో ఆ ఆఫర్ను తిరస్కరించినట్టుగా చెప్పారు వికీ కౌశల్ రష్మిక ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన మూవీ చావా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందింది. ఛత్రపతి శివాజీ మహారాజు కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తూ ఉండగా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇండియా వైడ్ గా 33 కోట్ల గ్రాస్ అందుకున్నట్టుగా మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా తెలిపారు. మరోవైపు ఓవర్సీస్ మార్కెట్లో తండేలు భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ $1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసినట్టుగా మేకర్స్ ఒక పోస్టర్ తో రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చారు హీరో బాలకృష్ణ. తమన్ ప్రతిభను అభినందిస్తూ భారీ కానుక అందించారు. ఖరీదైన పోర్షే కారును కొనుగోలు చేసి తమన్ కు గిఫ్ట్ గా ఇచ్చారు. కెరీర్ పరంగా మరెన్నో విజయాలు అందుకోవాలని ఆశీర్వదించారట. దీనికి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన కొత్త మూవీ జాబిలమ్మ నీకు అంత కోపమా. పవీష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, మాథ్యూ థామస్ ఇతరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నెల 21న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను ఆదరించాలంటూ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మూవీ టీం పాల్గొంది. విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్నూరి కాంబినేషన్ లో వస్తున్నటువంటి భారీ మూవీ కింగ్డమ్ రీసెంట్ గానే వచ్చిన టైటిల్ టీజర్ తో ఈ మూవీపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. కింగ్డమ్ సినిమాకి యుఎస్ మార్కెట్ లో మంచి బిజినెస్ జరిగినట్టుగా తెలుస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. టాలీవుడ్ లో తనదైన మూవీస్ తో మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు హీరో సుమంత్. ఆయన యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ అనగనగా ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు తీస్తున్నారో రివీల్ చేశారు. ఉగాది పండుగ నేపథ్యంలో అనగనగా మూవీని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. హీరో దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కాంతా. ఈ సినిమాను సెలవుమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ దిల్ రుబా. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్ కు రెడీగా ఉంది. తొలుత ఈ మూవీని ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ సినిమాని మార్చి 14న రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. దేవుడి కార్యక్రమానికి వెళ్తే తనపై రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయడం అన్యాయమంటూ ప్రముఖ సింగర్ మంగ్లీ చెప్పారు. ఈ విషయంపై మంగ్లీ ఒక బహిరంగ లేఖని విడుదల చేశారు. తనపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆరోపించారు. తనకు ఓ కళాకారిగా మాత్రమే ముఖ్యమని తెలిపారు. ఒక కళాకారిగా పాటే ఇంపార్టెంట్ అని తెలిపారు. మీ ఇంటి ఆడబిడ్డగా తన పాటను ఆదరించాలని కోరుకున్నారు. రామ్ చరణ్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది. తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు జన్మదిన వేడుకను మూవీ టీం ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోస్ వైరల్ గా మారుతున్నాయి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నటించేందుకు అవకాశం కల్పిస్తూ ఇటీవల మూవీ టీం ఒక ప్రకటన విడుదల చేసింది. వయసుతో సంబంధం లేదని, సినిమా సంబంధించి అనుభవం ఉన్నవారు ఆసక్తి ఉంటే అప్లై చేసుకోమని తెలిపింది. దీనిపై తాజాగా మంచు విష్ణు స్పందించారు. తాను అప్లై చేసినట్టుగా పేర్కొన్నారు. మూవీ టీం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనని వేచి చూస్తున్నట్టుగా పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ మూవీ విశ్వంభర. అయితే ఈ సినిమాపై ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ సాంగ్ ని మెగాస్టార్ ఎంట్రీ సాంగ్ గా కీరవాణి కంపోజ్ చేసినట్టుగా మేకర్స్ రివీల్ చేశారు. పక్కా మాస్ లుక్ లో దర్శనమిస్తున్న ఆ ఫోటోను మూవీ టీం రివీల్ చేసింది. బ్రహ్మాజీ, బలగం సుధాకర్ రెడ్డి, ఆమని ఇతరుల ప్రధాన పాత్రలో దర్శకుడు దయా తెరకెక్కిన మూవీ బాపు. ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఓ ఇంటి పెద్ద చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మాస్ రాజా రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ రీ రిలీజ్ కు రెడీగా ఉంది. మహాశివరాత్రి కానుక ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. ఈ నెల 22న ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు.
షకీబ్ కీలక పాత్రలో సుధీర్ మిశ్రా, సంజీవ్ కౌల్ డైరెక్షన్లో రూపొందిన వెబ్ సిరీస్ క్రైమ్ బీట్ సాభా ఆజాద్, రాహుల్ భట్ ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక G5లో ఈ నెల 21 నుంచి క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా అశ్వత్ మారిముద్దు తెరకెక్కిన మూవీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. ఆ మూవీని AGS ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ నెల 21న ఈ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. 2022లో వచ్చిన తమిళ వెబ్ సిరీస్ సుడల్ ది వోర్టెక్స్. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను బ్రహ్మాజీ అనుచరణ్ మురుగేయన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సిరీస్ కు కొనసాగింపుగా సుడల్ ది వోర్టెక్స్ సీజన్ 2 అలరించేందుకు రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ నెల 28 నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ కాబోతుంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రాబోతుంది. ఏవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 10 TV.